ఎందుకు వస్తుంది బావ మరి? ఈ రోజులల్లా వేరు వేరు రకాలుగా టెలిగ్రామ్, ఫేస్బుక్ అది ఇది అనుకుంటా వేరు వేరు రకాలుగా ప్రపోజ్ చేస్తుండవు. పార్కులు పబ్బులు తిరిగితే నువ్వు పిచ్చోళ్ళు లెక్క గుడి దగ్గర రా, చీర కట్టుకొని రా అంటే ఎందుకు వస్తుంది చెప్పు? ఇప్పుడు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. ఫోన్ నాకు డైరెక్ట్గానే మాట్లాడు భయం, ఇంకా ఫోన్ మాట్లాడతానా? అయినా ఫోన్ నెంబర్ నాకు తెలియదు. నంబర్ లేదా? నువ్వేం మనిషి బావా? లవర్ అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి ఇవన్నీ తీసుకోవాలి. దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో రీషేర్ చేయాలి, వాట్సాప్ లో చాటింగ్ చేయాలి, డైలీ ఫోన్ మాట్లాడాలి, అన్ని చేయాలి. ఇవన్నీ లేకుండా నా లవర్ ఉన్నది, నాకు లవర్ ఉన్నది, లవ్ చెప్తుంది అనేసి ఆమె కోసం నువ్వు బాధపడుడేంది? నువ్వు ఇట్లా చేస్తే ఆ అమ్మాయి కాదు ఏ అమ్మాయి కూడా పడదు నీకు. ఇక అమ్మాయికి వేరే వాళ్ళు దొరికినట్టున్నారు బావా, అందుకే నేను పట్టించుకుంటలేరు. ఆమెను వదిలేసి ఇక వేరే వాళ్ళని పట్టుకో. అయినా నాకు తెలిసి నువ్వు 100 మంది ఎమ్మడి పడ్డా నిన్నెవరు దేకరు గాని లాస్ట్కి వస్తే నేనే దిక్కు. ఇక మొత్తానికి ఇక నేనే పెళ్లి చేసుకొని నీకు లైఫ్ ఇస్తుంది. ఇక సల్లా పడుతున్నాయి కదా, ఒక థమ్స్అప్ తీసుకొస్తా, 2 స్టాల్ తీసుకొస్తా, ఉండు తాగదు. రాక రాక ఊళ్ళ కచ్చికి చెట్టు కింద ఉండి ఏం చెప్తున్నావురా? ఇంటి పోదాం పన్నాడు, పిన్నికి చెప్పి నాటుకోడి మంచిగా కళ్ళు బాటిల్ గూడాలకి ఇట్లా చెప్పి తప్ప బాగా ఇట్లా నాడు అది కాదు బాబాయ్, నువ్వు నీతోనే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చిన. విషయమా? కొంపై చూడాలని లవ్ చేస్తాను ఏంది? నన్ను ఏమైనా భయం అవుతుందా చెప్పడానికి? నేను చెప్పి తప్ప అన్నాడు. ఏ ఛీ, అది కాదు బాబాయ్. అది కాగా కొంపైసి మన ఇంటికి వాళ్ళని లవ్ చేస్తారా? వాళ్ళని కూడా నేను ఒప్పిపి తప్ప అన్నాడు. ఏం భయపడుతున్నావు? దాన్ని చెప్తా అన్నాడు పోంప. ఏహే, అది కూడా కాదు బాబాయ్. అది కూడా కాగా కొంపైసి నిన్ను గిట్ట వాళ్ళని ఏడిపిస్తుండే బొక్క ఇరగొడతా ఏడికాడికి నడుపా. అది కూడా కాదు బాబాయ్, అన్ని నువ్వే మాట్లాడతావా? అసలు నేను చెప్పేది ఏం వినవా? అది కూడా కాగా మరి ఇంకేంటిది మరి చెప్పు.